హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే మేము హైదరాబాద్ వెళ్తున్నామండి. మా సిస్టర్ వాళ్ళది గృహప్రవేశం ఉంది కాబట్టి మేమైతే ఈరోజు నైట్ గౌతమికి అయితే బయలుదేరుతున్నాం. మరి నేనైతే రెడీ అయిపోయాను, పిల్లలైతే వెళ్ళిపోయారు. ఇంకా మా హస్బెండ్ నేను వెళ్ళాలండి. వాళ్ళు ఒక బండి మీద వెళ్ళిపోయారు. మేమైతే ఇప్పుడు వెళ్ళాలి. ఇంకా టైం అయితే చాలా ఉందండి. మనకి 9 అయింది. 9:30కి గౌతమి అండి. కాబట్టి మేమైతే ఇప్పుడు ప్రయాణమై హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. మరి అక్కడ గృహప్రవేశం ఎలా జరిగింది, మేము హైదరాబాద్ వెళ్ళి ఏమేమి చూసాము, అలాగే ఏమేమి చేసాము అనేది మరి మీకు చూపిస్తాను. మరి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా? మరి మనం ఇప్పుడైతే స్టేషన్కి వెళ్ళిపోదాము. మేమైతే ఇప్పుడు స్టేషన్కి అయితే వచ్చేసామండి. ట్రైన్ అయితే మాకు దగ్గరలో ఉంది. ఒక అరగంట అయితే ఇంకా టైం ఉందని చెప్పి చూపిస్తుంది. మేమైతే స్టేషన్కి వచ్చేసాము. ఇప్పుడు ట్రైన్ వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కేస్తాం. తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మీకు కొత్తగా చూపిస్తాను, ఓకేనా? అండి, ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మేమైతే ఎక్కబోతున్నాము. అయితే మేము ట్రైన్ అయితే ఎక్కేస్తాము. ఇదేనండి మేము ఎక్కే ట్రైన్. చూసారు కదా, ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కేద్దాం. మేమైతే ఫైనల్లీ ట్రైన్ దిగేసాము. స్టేషన్లో అయితే ఇక్కడ 4 అయిందండి టైము. 4 గంటలకు మేము ఇక్కడ దిగాము. ఇంకో గంట వెయిట్ చేస్తేనే కానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళలేము. ఎందుకంటే ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళాలంటే చాలా దూరం అండి. కాబట్టి ఇప్పుడు ఇంత చీకట్లో రావడం కష్టం. కాబట్టి మా కోసం అయితే ఒక 1 అవర్లో వెహికల్ అయితే పంపిస్తామని చెప్పారు. కాబట్టి మేమైతే స్టేషన్లో అయితే దిగేసామండి. ఇది ఆలేరు స్టేషన్ అండి. ఆలేరు స్టేషన్లో అయితే దిగేసాము. ఇప్పుడు ఈ రోజే ఫంక్షన్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫంక్షన్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇదేనండి మా సిస్టర్ వాళ్ళ ఇల్లు, మా చెల్లి వాళ్ళ కొత్త ఇల్లు. చూసారు కదా, ఇల్లు అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ కొంచెం కొంచెంగా వర్క్ అయితే మిగిలిపోయిందండి. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి గృహప్రవేశం అయితే పెట్టేసుకున్నారు. మేము వెళ్ళిన రోజు అంటే ఇది జరిగినది 25వ తారీఖు నుండి ఈ గృహప్రవేశం. కానీ ముందు రోజే వాళ్ళు ప్రేయర్ అయితే పెట్టించేసుకున్నారు. ఇక్కడ చూడండి, మా లాస్ట్ చెల్లి అలాగే మా మిల్కీ పాప. చూసారు కదా ఎంత చక్కగా క్యూట్గా తయారైపోయిందో. ఇదండి ఇల్లు అయితే. ఎంట్రన్స్ అయితే ఒక పొడవుగా కారిడార్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఇదిగోండి సైడ్ అయితే ఈ విధంగా ఒక బెడ్రూమ్ వచ్చింది. బెడ్రూమ్స్ అనేవి ఎదురుబెదురుగా వచ్చాయండి. ఆ తర్వాత ఇంకా మెయిన్ డోర్ నుండి ఎదురుగా మనకి కిచెన్ అయితే ఉంది. చివరికంటూ కిచెన్ ఉంది. అది ఒక కారిడార్ లాగా వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ ఒక హాల్ లాగా ఉందండి. సైడ్ అయితే డోర్ వచ్చింది. అంటే టోటల్గా హౌస్కి 2 డోర్లు అయితే వచ్చాయి. ఒకటి మెయిన్ డోరు, అలాగే ఇంకోటి సైడ్ డోర్. చూసారు కదండి, కిచెన్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఇవి టైల్స్ కానీ డోర్స్ కానీ మొత్తం కూడా వాళ్ళ ఇష్ట ప్రకారమే చేయించుకున్నారండి. వాళ్ళకి నచ్చినవి వాళ్ళే సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా అయితే చేయించుకోవడం జరిగింది. చూసారు కదా, ఇల్లు అయితే చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. 2 బెడ్రూమ్స్ అయితే వచ్చాయన్నాను కదా, ఒకటి పెద్దది అలాగే ఇంకొకటి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చాలా బాగా అయితే వచ్చాయి. ఇది ఒక బెడ్రూము. అలాగే మేమైతే ఇక్కడ రెడీ అయిపోయి ఇక్కడ కొత్త ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. మా హస్బెండ్ నేను అయితే వచ్చేసాము. ఇలా చాలామంది అయితే ముందే వచ్చేసారండి. చివరిగా మేమైతే రావడం జరిగింది. అంటే కొన్ని పనులు అవి ఉంటాయి కదండి, అవన్నీ చూసుకుని అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, మా గోల్డీ చక్కగా రెడీ అయిపోయి తయారయ్యి ఉన్నాడండి అక్కడ. అలాగే మా హస్బెండ్ అయితే కార్ దిగి వస్తున్నారు. ఇది ఇక్కడ కొత్తగా వెంచర్స్ అయితే స్టార్ట్ చేశారండి. ఆ వెంచర్లో మా సిస్టర్ వాళ్ళదే ఫస్ట్ హౌస్. అందరూ కూడా చక్కగా ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయి చుట్టాలైతే వచ్చేసారు. ఇంకా ఈయనేనండి మా మరిది గారు, అంటే హౌస్ ఓనర్ గారు ఈయనే. ఇద్దరిని కలిపి వీడియో తీద్దామని చాలా ట్రై చేశానండి, కానీ అస్సలు కుదరలేదు. ఎందుకంటే చాలా పనులు ఉంటాయి కదండి, అందుకనేసి కుదరలేదు. ఆ తర్వాత ఇక్కడ మేమైతే పాలు పొంగించేస్తున్నాము. ఇక్కడ మెయిన్ అందరూ కూడా ఉన్నారు. ఇదిగోండి ఆ చివరి నుంచి మా యాపిల్ అండి, అలాగే ఈయన మా హస్బెండ్. ఇదిగోండి మా సిస్టర్ తినే, అలాగే మా పిన్నిలండి వీళ్ళిద్దరూ, అంటే అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు. చూడండి ఇక్కడ అందరూ ఉన్నారు. అందరూ కూడా చక్కగా పాలు పొంగించడానికైతే రెడీ అయిపోయారు. ఇక్కడ మా పెద్ద పిన్ని అయితే ప్రేయర్ చేస్తున్నారు. ఇదిగోండి మా మరిది గారు, అలాగే మా అన్నయ్య కూడా ఇక్కడే ఉన్నాడు. చూసారు కదా, పాలైతే ఇక్కడ
మా చెల్లి వాళ్ళ పిల్లలిద్దరు కూడా పొంగిస్తున్నారు యాపిల్ క్యూటీ. అంటే వీళ్ళ పేర్లు, ఒకరి పేరు అక్సా సౌమ్య అండి, అలాగే ఇంకొక పాప పేరు మౌన్రి. చిన్న పాప పేరు మౌన్రి, పెద్ద పాప పేరు అక్సా సౌమ్య. చూసారు కదా, ఇక్కడ పాలు పొంగిస్తుంటే వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు చూడండి. మా మరిది గారు అలాగే మా అన్నయ్య మా హస్బెండ్ మాట్లాడుకుంటున్నారు. చూసారు కదా, వీళ్ళందరినీ కూడా మీకు నేను విడిగా పరిచయం చేద్దాం అనుకున్నానండి, కానీ పనుల వల్ల కుదరలేదు. మనకి ఆంధ్రాలో అయితే అందరినీ కూడా చక్కగా విడివిడిగా ఫొటోస్ అయితే తీసుకుంటాం కదా, ఇక్కడ అస్సలు కుదరలేదండి. ఎందుకంటే మా సిస్టర్ అలాగే మా మరిది గారు వాళ్ళు స్కూల్ కరస్పాండెంట్ అండి. కాబట్టి వచ్చే వాళ్ళందరితో అంటే అతిథులు అలాగే మెయిన్ వాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళ వల్ల కుదరలేదు. చూసారు కదా, ఇక్కడ మా మిల్కీ పాప అయితే ఆమె తింటూ ఈ విధంగా చిట్టి చిలకమ్మ చూస్తూ ఆమె తింటుందండి. అలాగే గోల్డీ కూడా ఉన్నాడు. ఇక్కడ పాలు పొంగించడానికి అయితే అన్నీ రెడీ చేసేసాము. ఇప్పుడు మా వాళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. తినే మా సిస్టర్ వీళ్ళేనండి, హైదరాబాద్ హౌస్ వార్మింగ్ అని చెప్పాను కదా, వీళ్ళదేనండి. మేము వీళ్ళ గృహప్రవేశానికే వచ్చాము. ఆ తర్వాత ఇదిగోండి పాలు అయితే పొంగుతున్నాయి చూడండి ఒకసారి. చూసారు కదా, ఇదిగోండి రెండోసారి పొంగుతుంది చూడండి పాలు. ఈ విధంగా 3 సార్లు అయితే పాలు పొంగాలి, అప్పుడే మనకి మంచిది అంటారు కదండి పెద్దలు. కాబట్టి 3 సార్లు అయితే పాలు పొంగాలి. ఇప్పుడు 2 సార్లు పొంగాయి, ఇప్పుడు ఇంకొకసారి పొంగుతున్నాయి చూడండి. చూసారా, పాలు అయితే మనకి చివరికి వచ్చాయి, ఇంకొకసారి పొంగాలండి. ఇదిగోండి 3వ సారి అయితే ఫైనల్లీ పొంగిపోయాయి పాలు. చూసారు కదా, ఇప్పుడు ఈ పాలల్లో బియ్యం వేసి పరమాన్నం చేసేసుకుని తినేయడమే. చూసారు కదండి, పాలు అయితే ఈ విధంగా పొంగాయి. మరి గృహప్రవేశం అయితే చక్కగా జరిగింది. మరి నిన్న మేమైతే ప్రేయర్ అయితే ఏమీ లేమండి, ఎందుకంటే ప్రేయర్ ముందే జరిగిపోయింది మేము వచ్చేసరికి. కాబట్టి ఈరోజు అయితే పాలు అయితే పొంగడం జరిగింది. మా సిస్టర్ అని చెప్పాను కదా, వీళ్ళిద్దరూ నా కూతురులండి. చూసారా, హాయ్ చెప్పండి. వీళ్ళిద్దరూ నా కూతురులండి. మెయిన్ ఇదిగోండి నా క్యూటీ బంగారం. మన ఒక వీడియోలో అయితే చూసుంటారు కదా మీరు, తనే తిను క్యూటీ అలాగే యాపిల్. మరి మా క్యూటీలు అయితే వీళ్ళండి మా బంగారాలు. చూసారా, నా పెద్ద బంగారం అయితే ఎదురుందండి, వీడియో తీసేది తనే. కాకపోతే తననైతే అప్పుడే పరిచయం అంటే తను కొంచెం కెమెరాకి కొంచెం కనిపించడం తనకి నచ్చదండి, అందుకే ప్రస్తుతానికి తననైతే తీయట్లేదు. చూసారు కదా, వీడియో అయితే మరి కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సిస్టర్ వాళ్ళది హౌస్ వార్మింగ్ అయితే అందరూ అయితే వచ్చారు, గెస్ట్లు అందరూ. ఒకసారి అయితే చూసేయండి. తిను మా ఆంటీ అండి, అంటే మా అమ్మ వాళ్ళ పెద్ద చెల్లి. ఇంకో చెల్లి అయితే ఇక్కడెక్కడో ఉందండి, చూపిస్తాను. అదిగోండి ఆంటీ, ఇంకొక ఆంటీ అమ్మ వాళ్ళ రెండో చెల్లి అండి ఆవిడ. చూసారు కదా, ఇప్పుడు అందరూ కూడా హాయ్ చెప్పండి. అందరూ వచ్చిన వాళ్ళందరూ మీరందరూ యూట్యూబ్లో కనిపిస్తారండి. ఇప్పుడు ఈ ఆంటీని చూసారు కదండి, ఈ ఆంటీ ఎవరంటే మా సిస్టర్ వాళ్ళ అంటే హస్బెండ్ అంటే మా మరిది గారి వాళ్ళ అక్క అండి. ఈ ఆంటీ హాయ్ చెప్పండి ఆంటీ. ఈవిడ వచ్చి ఆంటీ వాళ్ళ పాప అండి, వాళ్ళ మనవరాలు. హాయ్ చెప్పండి. ఇంకో పాప బయట ఉందండి, మా సిస్టర్ వాళ్ళ హౌస్ ఓనర్ గారండి, అనిత గారు. హాయ్ చెప్పండి. మా సిస్టర్ని సొంత సిస్టర్లా చూస్తారండి, చాలా ప్రేమగా ఉంటారు. పిల్లలన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటారు. అసలు ఫ్యామిలీ మేము ఇంత ధైర్యంగా దూరంగా ఉంటున్నామంటే అనిత గారి వల్లేనండి. అనిత గారు చాలా బాగా చూసుకుంటారు. అసలు చెల్లికి ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా సరే అనిత గారు వెంటనే స్పందించి చక్కగా చూసుకుంటారండి. చూడండి, మా సిస్టర్ టీచర్ అండి. అయితే మా సిస్టర్ వాళ్ళ స్కూల్ స్టాఫ్ చూడండి, అందరూ హాయ్ చెప్పండి ఒకసారి. చూసారు కదండి, పిల్లలకి పాఠాలు నేర్పే ఉపాధ్యాయులండి. మరి ఉపాధ్యాయులు గౌరవించాలి కాబట్టి చూసారు కదా, టీచర్స్ మంచి భవిష్యత్తు పిల్లలకి అందివ్వాలని చెప్పి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలా మటుకు స్కూల్లో పిల్లల్ని వీళ్ళందరూ అంటే సిస్టర్ అలాగే మా మరిది గారు అందరూ కలిసి చక్కగా పిల్లలకి ఎంతో మంచి అసలు కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగుంటాయండి. మీకు ఒక పాప అయితే భరతనాట్యం చేసింది, చాలా అంటే చాలా బాగుంది. అది కూడా మీకు నేను పోస్ట్ చేస్తాను, మీరు చూద్దరు కానీ. అంటే మీరు చూసారు కదా ఎంత బాగా పిల్లలకి నేర్పిస్తున్నారో. మరి ఒకవేళ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఈరోజు మా సిస్టర్ వాళ్ళది గృహప్రవేశంలో స్పెషల్స్ ఏంటో చూసేద్దాం.
ఇదిగోండి బగారా రైస్. ఇక్కడ తెలంగాణ ఫేమస్ బగారా రైస్ అంటారు కదా, అదే చేస్తారండి. మనకైతే మాకు ఆంధ్రాకి వచ్చేసరికి పులావ్ చేస్తారు, కానీ ఇక్కడ బగారా రైస్ చేస్తారు. చూసారు కదా బగారా రైస్. అలాగే ఇది మటన్ కర్రీ అండి, ఇది బోటీ కర్రీ అండి, ఇది చికెన్ కర్రీ. అలాగే ఇక్కడ తెలంగాణలో చల్ల అంటారంటండి. ఇది అంటే మనకి సైడ్ అయితే మజ్జిగ చారు చేస్తారు కదా, ఇది అలాగే చల్ల. ఇది పెరుగు అలాగే ఇది సాంబార్. ఇంకా ఇది వచ్చేసరికి పప్పు పాలకూర అండి. ఇది అంటే చాలామంది సాటర్డే నాన్ వెజ్ తింటారు కదా, వారి కోసం అయితే పప్పు పాలకూర. ఇది వచ్చేసరికి వంకాయ మసాలా కర్రీ అండి. ఇదైతే వైట్ రైస్. ఇవేనండి. ఇంకా స్వీట్ వచ్చేసరికి కాజా వేశారు. ఈరోజు మా సిస్టర్ వాళ్ళది గృహప్రవేశం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి ఇదే హౌస్. ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడక్కడ కొంచెం పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఇంకా మొత్తం అయితే కంప్లీట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఇల్లు అయితే ఇది. మరి ఫంక్షన్ అయితే అంతా అయిపోయిందండి. చూడండి మా వాళ్ళందరూ అలా కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి అందరం ఇలా కూర్చుని చుట్టాలందరం మాట్లాడుకుంటూ ఉన్నాం. చూసారు కదా మా సిస్టర్ వాళ్ళ గృహప్రవేశం అయితే ఇలా జరిగింది. మరి వీడియో నచ్చిందా మీకు? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సుగుణ వంటిల్లు ఫాలో అవ్వండి.